బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఓబీసీల అభివృద్ధి, ఓబీసీ వర్గాలకు అవగాహన కల్పించేందుకు దేశ రాజధాని వేదికగా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు బీజేపీ నేత తుళ్ల వీరేందర్ గౌడ్. బ్యాక్వర్డ్ క్లాసెస్ సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో ఓబీసీ సామాజిక సంస్కరణలపై సింపోజియం ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో పలువురు ఓబీసీ నేతలు, ప్రముఖులు, మేధావులు పాల్గొన్నారు. ఓబీసీల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టు తుళ్ల వీరేందర్ గౌడ్ వెల్లడించారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ సంస్థను మాజీ హోంమంత్రి దేవేంద్ర గౌడ్ స్థాపించారు. వెనుకబడిన వర్గాల్లో అవేర్నెస్ తీసుకురావడమే లక్ష్యంగా దేవేందర్ గౌడ్ బీసీసీఈని ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే ఆయన తనయుడు బీజేపీ నేత తుళ్లు వీరేందర్ గౌడ్ ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సమ్మిట్ కు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్, బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ నేత వినయ్ సహస్రబుద్ధే, ఢిల్లీ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ గీతా సింగ్ తో పాటు పలువురు ఓబీసీ నేతలు, ప్రముఖులు, మేధావులు హాజరయ్యారు. ఓబీసీల అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ హయాంలోనే ఓబీసీలకు న్యాయం జరుగుతుందన్నారు ఆ పార్టీ నేత తుళ్ల వీరేందర్ గౌడ్. ఢిల్లీలో బ్యాక్వర్డ్ క్లాస్ సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో ఒక సింపోజియంని కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బ్యాక్వర్డ్ క్లాస్ సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ అనేది నాన్నగారు దేవేందర్ గౌడ్ గారు స్టార్ట్ చేసినటువంటి ఒక ఆర్గనైజేషన్. అది బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి వాళ్ళందరిది అవేర్నెస్ తీసుకురావడానికి, దానిపైన ఒక ఇంటెలెక్చువల్ థాట్ ప్రాసెస్ పెంచడానికి కోసము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. న్యూఢిల్లీలో ఒక డిస్కషన్ ఫోరం కావాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఇక్కడ పెట్టడం జరిగింది. అసలు అద్భుతమైనటువంటి పాయింట్, స్వతంత్రం వచ్చిన తర్వాత 1 సంవత్సరం అయితేంది, 2 సంవత్సరాల అయితేంది, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వం మారినప్పుడే ఈ ఓబీసీలకు అవకాశాలు రావడం జరిగింది. ఇక స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఓబీసీలను కాంగ్రెస్ మోసం చేస్తూనే ఉందని ఆరోపించారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఢిల్లీలో జరిగిన బీసీసీఈ సదస్సు ద్వారా ఓబీసీల పట్ల కాంగ్రెస్ విద్రోహ చర్యలను ప్రముఖులు, మేధావులు బహిర్గతం చేశారన్నారు. ఓబీసీలకు ముఖ్యంగా 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ద్రోహం చేసింది, నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ వరకు, మరి ఆనాడు కాకా కలేకర్ కమిషన్ కానీ, మండల్ కమిషన్ కానీ విభేదించి, వ్యతిరేకించి ఆ యొక్క ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చినట్టయితే మరి ప్రతిభ పూర్తిగా దెబ్బతింటుందని, 2వ శ్రేణి పౌరులు తయారవుతారని చెప్పి నెహ్రూ గారు రాసిన లేఖలు ముఖ్యమంత్రులకు ఇవన్నీ కూడా బహిర్గతం కావడం, కాంగ్రెస్ యొక్క నైజం ఈరోజు ఈనాటి తరం తెలుసుకోగలుగుతోంది. మొత్తంగా ఓబీసీల్లో అవగాహన కల్పించేందుకు ఢిల్లీ వేదికగా సింపోజియం ఏర్పాటు చేసిన బీజేపీ నేత తుళ్లు వీరేంద్ర గౌడ్ ను ప్రముఖులు ప్రశంసించారు. ఓబీసీలకు మేలు జరిగేలా బ్యాక్వర్డ్ క్లాసెస్ సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.